హాయ్ అండి. వరుస ఓటములతో బాధపడుతున్న సీఎస్కేకి అయితే ఇంకొక ఎదురుదెబ్బ తగిలింది. రుతురాజ్ గైక్వాడ్ అయితే ఇంజ్యూరీ కారణంగా తను అయితే అసలు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయాడు. అసలు ఇంకా ఈ ఐపీఎల్ అయితే ఈ సంవత్సరం అయితే ఇంకా ఆడు. అతను పూర్తిగా అయితే అతనైతే తప్పించడం చూసాం మా టీం అయితే. ఇంకా మరి కెప్టెన్సీ ఎవరు తీసుకుంటారంటే చాలామంది ఉన్నప్పటికీ యంగ్ ప్లేయర్కి ఇవ్వకుండా మన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ అయితే చేదించుకోబోతున్నాడు. మరి అక్కడి నుంచి ఏమన్నా గెలుస్తాడేమో చూడాలి. ఇంతకుముందు మనం చూసాం రవీంద్ర జడేజా కెప్టెన్ చేసి మధ్యలో వదిలేస్తే ధోనియే తీసుకొని ముందుకైతే తీసుకెళ్ళడం చూసాం. చూద్దాం మరి లక్కీ హ్యాండ్ ధోని మ్యాచ్లు అతను మరి ఇక్కడ నుంచి ఏమైనా టర్న్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఏమైనా మ్యాచ్లు టర్న్ చేసి గెలుచుకుంటూ పైకి వెళ్తారేమో చూడాలి. ఇలా చాలాసార్లు గెలిపించాడు ధోని అయితే. అతను ఆడుతున్నాడు దాని ఆర్డర్ మీద కొంచెం అయితే డౌట్లు వస్తూ ఉన్నాయి. ఇంకా అప్ ది ఆర్డర్ వస్తే బాగుంటుంది కదా అనేది కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మంచి సిక్స్ ఎబిలిటీ కనిపిస్తుంది, మంచిగా వికెట్ల మధ్య రన్నింగ్ కొంచెం అయినప్పుడు పరిగెడుతున్నాడు, నో ప్రాబ్లం. కానీ స్కోరేజ్ చేస్తున్నాడు, మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. 160, 170, 180, 200 స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. కాబట్టి కొంచెం ధోని అప్ ది ఆర్డర్ వస్తే బాగుందన్నారు కొంతమంది. కొన్నిసార్లు ఏమో లోయల్ ఆర్డర్ వస్తే వచ్చినప్పుడు ఏంటంటే ఆ గెలిచే సిచ్యువేషన్ రావట్లా. అంటే ఇప్పుడు కొంచెం ముందుకు వస్తే ఏంటంటే ఇంకొంచెం 4 ఓవర్లకి 40 పరుగులు, 40, 50 పరుగులు ఉన్నప్పుడు అయితే గెలిపించే సత్తా అయితే తన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ టైంలో వస్తే బాగుంటుంది. కానీ ఆల్మోస్ట్ మ్యాచ్ ముగిసిపోయిన తర్వాత సిఎస్కే చేతుల నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అతనైతే ఆర్డర్లో వస్తున్నాడు కాబట్టి కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇంకొంచెం ముందుగా వస్తే 5-6 ఓవర్లు ముందుగా వస్తే ఇంకొంచెం బెటర్గా, ఎందుకంటే వచ్చి ఆడి ఉంటే తనకు పేరు వస్తుంది కదా. మరి చూద్దాం. మరి ఇప్పుడు కెప్టెన్సీ తీసుకున్నాడు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ మరి అతను ఇంకా అప్ ది ఆర్డర్ వచ్చి ఆడాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే ఆడిన అన్ని మ్యాచ్లు కూడా అతను మంచి స్టార్ట్ వస్తున్నాయి. కొన్ని నాట్అవుట్లుగా ఉన్నాడు, మ్యాచ్లు గెలిపించలేకపోతున్నాడు. కాబట్టి చూద్దాం. కొంచెం అప్ ది ఆర్డర్ వస్తే ఇంకా ఎక్కువ బాల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బెటర్గా ఉంటుంది సిఎస్కే. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే సిఎస్కే చాలా ఇబ్బందుల్లో ఉంది. రుతురాజ్ గాయక్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, మంచిగా మ్యాచ్లు ఆడుతున్నాడు. మంచిగా అతని మీద డిపెండ్ అయింది రచిన్ రవిచంద్ర కావచ్చు, రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు. వీళ్ళ మీద అయితే డిపెండ్స్ ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో. శివన్ దుబే ఇంతకుముందు అంత ఫామ్లో కనిపించట్లేదు, అదే మెయిన్ ప్రాబ్లం కనిపిస్తుంది వాళ్ళకి. విజయ్ శంకర్ తీసుకొచ్చారు, అతను ఒక మ్యాచ్ పంచికని ఆడడం చూసాం. చూద్దాం. ప్రస్తుతానికైతే ధోని చేతికి అయితే పగ్గాలు మళ్ళీ అప్పచెప్పారు సిఎస్కే మేనేజ్మెంట్.